హలో అండి అందరికీ. ఈరోజు మంచి రుచికరమైన చేపల పులుసు చేసుకుందాము. నూనె వేసేసి జీలకర్ర, మెంతులు వేసేసి ఉల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టేసుకోవాలి. ఈలోపు టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. ఇది వేగే లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులోనే వేసుకొని పసుపు, ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. చక్కగా కలిపేసి మనము మూత పెట్టుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు. చూసారా, ఈ విధంగా రెడీ అయిన తర్వాత రుచికి సరిపడా కారం వేసుకొని అందులోనే చింతపండు రసం కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి వాసన కోసం. ఈలోపు ధనియాలు, మెంతులు, జీలకర్ర పొడి వేసుకుందాం. వేయించి పెట్టుకున్న చేపలు వేసుకోవాలి. నేనైతే చేపలు వేయించేసి వేస్తాను. ఈ పొడి కూడా రెడీ అయింది కదా, అందులోనే వేసేసి కొంచెం కొత్తిమీర వేసి పిసరంత బెల్లం వేయాలి. చింతపండు వగరు అనేది మనకి పోతుంది, బాగుంటుంది. కొంచెం వేసుకోవాలి, నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఒక 10 నిమిషాలు మూత పెట్టిన తర్వాత వేడి వేడి చేపల పులుసు రెడీ.